ఆవేశానికి ఫలితం ఏమిటో తెలుసా? నా పరువు, సంస్థ పరువు పోవడమే కాకుండా మన కంపెనీ గుడ్ విల్ అండ్ బిజినెస్ రెండు సర్వనాశనం అయిపోయాయి. నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో. ఒకటి కాదు, రెండు కాదు, 10 కోట్లు ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఒక్క దెబ్బకు ఎగరగొట్టేశారు కదా. అంతమంది ముందు నా పరువు పోయిందే, నీకు బాధ లేదా? వాడెవడో తాగి గొడవ చేస్తే పోయేది వాడి పరువే గానీ మన పరువు కాదు. వై డోంట్ యు అండర్స్టాండ్? అయినా ఇలాంటి పార్టీలు అలాంటి చిన్న చిన్న గొడవలు మామూలే, మనమే సర్దుకోవాలి. అంతేగాని ఒళ్ళుపై తెలియకుండా కొట్టేస్తే అది ఎవరో తెలుసా? బోర్డు మార్కెట్లో అతని మాటకు తిరుగులేదు. వాడెవడైతే నాకేంటి? నన్ను అవమానిస్తే మాత్రం నేను ఊరుకోను. కావాలన్నా వెంటబడి నన్ను ఇంగ్లీష్ లో ఫుల్ని చేస్తుంటే నేను ఎంత ఓర్చుకున్నా తెలుసా నీకు? నాకు తెలియగలుగుతాను. ఇంగ్లీష్ తెలియని వాడు దేనికి పనికిరాడా? ఎందుకు మీ ఇంగ్లీషు? నాలాంటి వాడిని నవ్వులు పాలు చేయడానిక? ఇదిగో చూడు, చదువు మాత్రమే చాలు, సంస్కారం ఉండాలి. మొదటగా ఎదుటి వాళ్ళని అవమానం చేస్తే ఏం జరుగుతుందని ఊరికే శాంపుల్ చూపించానంతే. అది నువ్వు అన్నావు కాబట్టి. లేకపోతే ఫినిష్ వాడు. మొదటగా ప్రవర్తించింది మీరు. 10 ఏళ్ల నుంచి మన కంపెనీ సంపాదించలేకపోయినా 10 కోట్ల ఎక్స్పోర్ట్ ఛాన్స్ మన కళ్ళ ముందు ఎగిరిపోతుంటే, మన ప్రత్యర్థులు మనల్ని చూసి నవ్వుతుంటే అవమానంతో నాకు తల కొట్టేసినట్టయిందండి. మేడం, నాకు నా పరువు ముఖ్యం. ఆ పరువు ముందు 10 కోట్లైనా సరే, 100 కోట్లైనా సరే నేను కేర్ చేయను. మీరెందుకండి కేర్ తీసుకుంటారు? బిజినెస్ గురించి ఏనాడైనా కేర్ తీసుకుంటేగా. కేర్ చేయడానికి బిజినెస్ అంటే ఏమిటో, దాని డెవలప్మెంట్ అంటే ఎలాగో తెలుసుంటే కదా కేర్ చేయడానికి. ఇదిగో చూడు, ఎవడు కావాలి బిజినెస్? నేను డబ్బుతో పుట్టాను, డబ్బుతో పెరిగాను, డబ్బుతో బ్రతుకుతున్నాను. కానీ ఏనాడో ఎవరి పరువు తీలేను. నా పరువు తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే నువ్వు చూసింది చాలా తక్కువ, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు కదండి నా ప్రాణాలు. ఎప్పుడు నలుగురిలోకి వచ్చినా చూడు, నేను సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు లాలించి నాతో విషం తాగించొచ్చు, కానీ బెదిరించి పాలు తాగించలేవు. నా మనసుతో మర్యాదతో ఆడుకునేవాడు ఎవడైనా సరే వాడిని ఉత్తికి పారేస్తాను. ఈ ఆవేశానికి ఏం తక్కువ లేదు, కానీ అర్థం లేని ఆవేశం ఈ కంపెనీ అభివృద్ధికి అడుగడుగున ఆనకట్టేస్తోంది. ఈ లెక్చర్ అంతా నాకొద్దు. ఈ క్షణం నుంచి ఈ కంపెనీకి సంబంధించిన మీటింగ్స్ అవి ఇవి వీటిని పిలవద్దు. నేను రాను. గుడ్ నైట్. హలో మేఘనా, నేనే సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. ఏమిటి ఈ రోజు పేపర్ చూసావా? చూడలేదు. ఎంబీఏ రిజల్ట్స్ వచ్చాయి. నీకు గోల్డ్ మెడల్ వచ్చింది. వాట్? యూనివర్సిటీ ఫస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, మీకు శుభవార్త. ఏంటది? నేను ఎంబీఏ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానండి. నా గోల్డ్ మెడల్ కూడా వచ్చింది.